హలో అందరికీ నమస్కారం. సో, ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక మంచి యాంబిషన్ లాగా అది గుర్తుండిపోయేలాగా కొనుక్కోవాలని చూస్తారు. అలాంటి ఇల్లు కొన్న తర్వాత మనకి గృహప్రవేశం దగ్గర నుంచి లోపల పూజలు ఎలా చేయాలి, వాస్తులు ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా ఒక పూజారి గారిని అడిగితేనే మనకు తెలుస్తాయి. అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఒక మంచి వ్యక్తి దగ్గరికే మనం వెళ్ళాలి ఖచ్చితంగా. సో, అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారని అందరూ ఎతుకుతా ఉంటారు. కొంతమంది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తా ఉంటారు. ఈ రోజైతే మీ అందరి కోసం చాలా విషయాల్ని మీ ముందుకు మాట్లాడించడానికి మనతో పాటు గురువుగారున్నారు. ఒక్కసారి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేసేస్తాను. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా ఒక్కసారి అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా మనకి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఏం చూడాలండి ముందుగా మనకి? ఒక ఇల్లు కొనాలంటే? ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే ముందు వాస్తు అనేటువంటిది చూసుకోవాలి. హ్మ్. అది వాళ్ళ పేరుతో ఆ వాస్తు అనేటువంటిది సెట్ అవుతుందా లేదా అనేటువంటిది చూసుకోవాలి. కొందరికి తూర్పు వాస్తు బాగుంటుంది. కొందరికి దక్షిణం వాస్తు కూడా కలిసొస్తుంది. చాలా మందికి అది బాగుంటుంది. కొందరికి పశ్చిమం వాస్తు కలిసొస్తుంది. పశ్చిమ ముఖం. కొందరికి ఉత్తరం వాస్తు కలిసొస్తుంది. కనుక ఆ వెల్డర్ అనేటువంటి వారు వాస్తు ప్రకారంగా కట్టారా లేదా అని మనం చూసుకొని దాని గృహప్రవేశం చేసుకోవచ్చు. చాలా మందికి ఇల్లు అనేది ఒక డ్రీమ్ సార్. అవును. ఆ ఇల్లు కొన్న తర్వాత ఖచ్చితంగా గృహప్రవేశం చేయాలి. ఆ గృహప్రవేశం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఏమేమి ఉంటాయి సార్ అసలు? ఎందుకు చెయ్యాలి అసలు? గృహప్రవేశం అనేది ఎందుకు చేయాలి? గృహప్రవేశము దాని పేరులోనే గృహప్రవేశం. వాస్తవంగా అయితే పురాతన మన పూజాకర వాస్తు ప్రకారంగా చూస్తే కనుక గృహప్రవేశానికన్నా కూడా ముందే మనకి వాస్తు పూజ చేసుకోవాలి. వాస్తు పూజ వాస్తు హోమం అనేటువంటి దాన్ని చేసుకొని ఆ తర్వాత మనం గృహప్రవేశం చేసుకోవాలి. సరే, కాలధర్మంలో ఏమవుతుందంటే ముహూర్తానికి మనం గృహప్రవేశం చేసుకొని వెళ్ళటం, లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వాస్తు పూజ అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. వాస్తు పూజ దేనికి చేస్తారు అని చెప్పంటే ఆ స్థలంలో అంతకుముందు బావులు ఉండొచ్చు, చెట్లు ఉండొచ్చు, మహావృక్షాలు, లేదంటే కనుక స్థలంలో ఏదన్నా ఈ ఎటువంటి జంతువులు కానీ ఏదన్నా అయి ఉండొచ్చు, మనకు తెలియదు, సరిపోయి ఉండొచ్చు. కనుకనే ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే వాస్తు దోషాలు అని చెప్పంటారు. భూమి లోపల కావచ్చు, భూమి పైన కావచ్చు. ఆ స్థలం ఎట్లా ఉంటుందనేటువంటిది కట్టే ముందు, బిల్డర్ కట్టే ముందు అతనికి తెలియదు, అమ్మిన వాడికి తెలియకపోవచ్చు, కొన్నవాడికి తెలియకపోవచ్చు. కనుక ఇవన్నీ కూడా తెలియని విషయాలంటూ చాలా ఉంటాయి. కాబట్టి వాస్తు పూజ అనేటువంటిది శంకుస్థాపనప్పుడు చేసుకోవాలి. ప్లస్ గృహప్రవేశం అయిన తర్వాత కూడా ఈ వాస్తు పూజ అనేటువంటిది చేసుకోవాలి. ఒక్కసారి చెప్తారా సార్? నా పేరు విశ్వనాథ శాస్త్రి. నేను పాతగుంటూరులో ఉంటానండి. సో, నేను ఎన్ని ఇయర్స్ నుంచి అది పురోహిత అంటే 20 మీరు ఇయర్స్ నుంచి 20 చేస్తున్నాను. ఇయర్స్ నుంచి. అంటే అవునండి. చాలా కార్యక్రమాలు చేసి ఉంటారు కదా! చేసుంటాం సార్. మంచి, చెడు అలాంటివి అన్నీ చాలా కూడా అన్నీ జరుగుతాయి. కూడా సో, ఈ జనాలు నమ్ముతారా సార్ అసలు వాస్తు ఇలాంటి పూజలు ఇవన్నీ? వాస్తు అనేటువంటిది ఖచ్చితంగా మనం నమ్మి తీరాల్సిందే. కాకపోతే ఏంటయ్యా అంటే ఇవాళ మాకు నమ్మకం లేదంటే అంటారు కొంతమంది. ఎవరు అనేవాళ్ళు ఎవరు మన దగ్గరికి రారు. చేయించుకునేటువంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. కాబట్టి వాస్తు పూజ అనేటువంటిది మనం చేసి ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏదైతే కనుక మనకి చెప్పి ఉంటారో ఆ ప్రకారంగానే మనం వాస్తు పూజ అనేటువంటిది చేయడం జరుగుతుంది. నమ్మకం లేదనేటువంటి వాడి తీసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఒక విషయంలో నమ్మకం ఉంటుంది. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు దాన్ని నాకు నమ్మకం లేదండి అంటారు. వాడిని మనం ఏం చేయగలం? అవును. నమ్మకం, వాస్తు అనేటువంటిది వాటి మీద నమ్మకం అనేటువంటిది ఉంచాలి. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పేవాడు, అరే దిశ బాగుంటే దశ బాగుంటుందిరా అని. ఎగ్జాక్ట్. కనుకనే వాస్తు అనేటువంటిది ఇంటికి బాగుంటే కనుక అతను వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు వాటికేమైనా ముహూర్తాలు ఉంటాయా? లేతే ముహూర్తాలు ఏ విధంగా ఎలాంటి వాటితో ఫాలో చేస్తారు సార్? గృహప్రవేశం అనేటువంటిది యజమాని యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ నక్షత్రం, ఆ ముహూర్తం అనేటువంటిది ఉంటుంది. ఒక్కో రోజు ఒక ముహూర్తం వస్తుంది. ఇతని పేరుతో ఆ నక్షత్రం రోజు ఇచ్చినటువంటి ముహూర్తం కుదిరిందా లేదా అనేటువంటిది చూసుకొని రెండు సెట్ అయిన తర్వాత ఈ గృహప్రవేశం అనేటువంటిది ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. ఆ నిర్ణయించిన ప్రకారంగానే వీళ్ళు గృహప్రవేశం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు గానీ, కన్‌స్ట్రక్షన్‌కి వెళ్ళేటప్పుడు గానీ చాలామంది ముహూర్తాలు లేదా వాస్తు ఇవి చూస్తారు. అవి ఖచ్చితంగా నిజమే చూడాలంటారా? అంతే కదండి. ఆ! ప్రస్తుతం అందరూ అదేగా చూసేది. హ్మ్. వాస్తు లేకుండా మనం వాస్తు కర్మలు అంట, గృహప్రవేశం అంటేనే ఏంటి, వాస్తు కర్మలు అంటారు వీటిని. శంకుస్థాపన, గృహప్రవేశం, ఈ వాస్తు కర్మలు అనేటువంటి వాటిని మన దాని పేరేమంటారు, మీరు అన్నది ఏంటి, ముహూర్తాలు. ముహూర్తాలు. ముహూర్తాలు చూసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు తారాబలం చంద్రబలం అనేటువంటిది చూసుకుంటేనే కానీ ఆ రోజు నాకు కుదిరిందా లేదా, ఆ కుదిరితేనే ఆ ముహూర్తం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అది ప్రత్యేక తారాబలం చూస్తారు. తారాబలం చంద్రబలం అండి అంటారు. ఆ రెండు కుదిరితేనే అతనికి ఆ ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. ఆ ప్రకారంగానే ఫాలో అవ్వాలి. ఓకే.
ఇప్పుడు ఈ గృహప్రవేశంలోనే నేను చాలా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇళ్ళల్లో రకాలు ఉంటాయి సార్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయి ఉండొచ్చు, లేదంటే ఇండివిడ్యువల్ హౌస్, ఇలా చాలా ఉంటాయి కదా. వీటన్నిటికి సపరేట్గా ఉంటాయా గృహప్రవేశాలు? అంతేనండి. ఎవరు ఉమ్, ఒక సముదాయం అయినప్పటికీ కూడా ఎవరి ఎవరి ఇల్లు వాళ్ళదే కదా. ఉమ్, ఇప్పుడు ఒక ఇంట్లో అందరూ ఉండట్లేదు కదా. ఒక సముదాయంలో ఉన్నప్పటికీ కూడా అంతర్భాగంలో అందరూ కలిసి ఉన్న ఒక సముదాయంలో కలిసి ఉన్నప్పటికీ కూడా ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంది అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత. అవును. అలాగని చెప్పి అందరూ ఒకే గృహప్రవేశం చేస్తారంటే కుదరదు. ఎందుకంటే ఎవరి గోత్రనామాలు వేరు, ఎవరి ఇల్లు వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. కనుకనే ఈ వాస్తు పూజ అనేటువంటిది కూడా ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకోవాలి, కానీ అందరూ ఒకటిగా చేసుకోవడం పూజ అనేటువంటిది విధానం కూడా కుదరదు. ఒకటే ఉంటుందా? వాళ్ళకి చేసే పూజ వీళ్ళకి చేస్తారు, ఇలా లేకపోతే మార్పు ఉంటుంది? అంటే అపార్ట్మెంట్కి ఒకే పూజ చేస్తారు, ఇండివిడ్యువల్ ఫ్లాట్కి కూడా ఒకే పూజ ఉంటుందా? ఉంటుంది సార్, ఖచ్చితంగా ఒకటే విధానం. వాస్తు పూజ అనేటువంటిది ఎవరికైనా ఒకటే ఉంటుందండి. అవునవును. అంతే అంతే. ఎవరికి సపరేట్గా ఇంకొక వాస్తు పురుషుడు అంటూ ఉండడు. ఎవరికైనా వాస్తు అనేటువంటిది ఒకటే అవును. చేయాల్సిందే. అవును. ఈ మనం రెంట్ హౌసెస్కి వెళ్ళేటప్పుడు కూడా పూజలు చేయాల్సిందే అంటారా? అంటే ఇప్పుడు రెంట్ హౌస్ తీసుకుంటాం కదా, వాటికి వెళ్ళేటప్పుడు కూడా గృహప్రవేశం చేసి వెళ్ళాలా అలా? ప్రవేశం అవసరం లేదండి వాటికి. ఎందుకంటే సొంత ఇల్లు అయితేనే చెయ్యాలి. గృహప్రవేశం అనేటువంటిది చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వాస్తు పూజ అనేటువంటిది వాస్తవంగా ప్రతి యజమాని కూడా అండి, ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యంలాగా ఏదైనా హోమం కానీ చేసుకున్నప్పుడు వాస్తు హోమం కూడా చేసుకోవచ్చు. వాస్తు హోమం అంటే వాస్తు పూజ అప్పుడే చేయాలి అనేటువంటి నిబంధన ఏం లేదు. సంవత్సరం సంవత్సరం కూడా చేసుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే వాస్తు అనేటువంటిది దాని పేరు ఏమంటారు, ఎంత చేస్తే అంత కలిసి వస్తుందండి ఇంట్లో. ఇప్పుడు ప్రాపర్టీ కొనే ముందల దేవుడి దగ్గర ఏమన్నా పూజలు ఇలాంటివి ఏమైనా చేయాలా? ఇప్పుడు చాలా మంది నా పేరు మీద ఇల్లు కొనే అవకాశం ఉందా లేదని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అతని జాతక రీత్యా చూసుకోవాలి. అవి అవి కూడా మీరే చూస్తారా లేకపోతే ఎలా అండి? మా గురుగారు చూస్తారండి. దానికి సంబంధించి పూజలు చేయాల్సిందే అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా? చేసుకో. ఒకటండి, నా పేరుతో కలిసి వస్తుందా లేదా, నా పేరుతో ఇది కొనగలనా లేదా అనేటువంటిది అతని జాతక రీత్యా అతనికి గృహయోగం అనేటువంటిది ఉంటే కనుక ఖచ్చితంగా ఇది ఇగో ఇదేయా నీకు ఈ ఈ టర్మ్లో నీకు గృహప్రవేశం చేసుకునేటువంటి అవకాశం యోగం ఉంది, గృహయోగం ఉంది అని చెప్పి చెప్తారు. కనుక ఆ ప్రకారంగానే అతని గృహయోగం కలిగింది అనుకోండి. ఏదైనా ఆటంకాలు ఉంటే కనుక ఇదిగో ఈ సరి చేసుకోండి, ఈ గ్రహానికి బాలేదు, ఈ గ్రహానికి కొంతవరకు చేసుకోండి, మీకు ఆటంకం తొలగిపోతుంది. ఏదన్నా మాకు ఇది కావాలండి అంటారు, ఏమన్నా నాకు ఇల్లు కావాలండి, నాకు పెళ్లి కావాలండి అంటారు. ఆ సంకల్పం చెప్పి ఏదైతే కనుక మనకి ఆటంకం పడుతుందో అది తొలగిపోవడానికి చేసుకుంటే అది తొలగుతుంది, ఇతను అనుకున్న జరుగుతుంది. ఓకే. అలాగే మనకి ఇప్పుడు మీ మీ లైఫ్ విషయానికి వచ్చేస్తే ఉదయం చాలా ఎర్లీగా లెగుస్తారు, మళ్ళీ ఈవినింగ్ దాకా దేవుడి సన్నిధిలోనే ఉంటారు మీరు. ఎలా సార్ ఇది కంటిన్యూగా మీరు 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి చేస్తారు? మీరు ఎలాంటి నిబంధనలు ఎలా? మాకు మా పెదనాన్నగారు పెద్దవాళ్ళు మాకు నేర్పించినటువంటిదండి. ఓకే. తెల్లవారుజామున ఆయన సూర్యోదయానికి ముందే, దాదాపుగా సూర్యోదయానికంటే ముందంటే ఖచ్చితంగా 4:30, 5 ఆయన 4కే లేపేవాళ్ళు అసలు. లేచిన తర్వాత నిత్యం మా ఇంట్లో దేవతార్చన అనేటువంటిది ఉండేది. రోజు నిత్యం శివాభిషేకం చేస్తాం. పంచాయతనానికి ఉంటుంది. ఆ పంచాయతనానికి అభిషేకం చేసిన తర్వాతనే మేము ఇంట్లో పనులు అనేటువంటివి స్టార్ట్ చేస్తాం. ఇది మా పరంపరంగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లల పేర్ల మీద కూడా ఇల్లులు కొంటారు కదా, అలా కొనొచ్చా సార్? అది మంచిదే ప్రాపర్టీ అంటారా? ఉన్నప్పటికీ కూడా పిల్లల పేరుతో గృహప్రవేశాలు, వాస్తు కర్మలు, వాస్తు శాంతులు అనేటువంటివి వీళ్ళు చేయాల్సిందేనండి. వాళ్ళకి వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రులు చేయాల్సిందే. వివాహం అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ పేరు మీద పెట్టుకోవాలా, భర్త పేరు మీద పెట్టుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. ఒక ప్రాపర్టీ ఎవరి పేరుతో ఉన్నప్పటికీ కూడా, ఉమ్, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకుల్లో కూడా ఎవరి పేరు చిన్నపిల్లలు అనుకుందాం, మూడో వారి పేరుతో, నాలుగో వారి పేరుతోనో ఏదన్నా ఒక ప్రాపర్టీ అనేటువంటిది కొన్నారు. కొన్న తర్వాత గృహప్రవేశం అతను ఒక్కడే చేస్తాడా? పిల్లవాడు చేయడానికి లేదండి. ఖచ్చితంగా అతను వివాహం అయ్యేంత వరకు కూడా ఈ తల్లిదండ్రులే గృహప్రవేశం అనేటువంటిది చేయాల్సిందే, అతని పేరుతో ఉన్నా కూడా. పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళే పూజ చేయాలా లేకపోతే అంతేనండి, పెద్దవాళ్ళు చేయాల్సిందే. వాళ్ళే చేయాల్సిందే, అంతేనండి. చిన్నవాళ్ళు చేయరు ఇంకా? వివాహపూర్వే మాత్రా సహ వివాహే భార్యా సహ. వివాహం అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రుల యొక్క పక్కన కూర్చొని అతను చేయాల్సిందే. ఓన్గా చేసుకునే అర్హత లేదండి. వాళ్ళు ఏదో కొంతమంది చెప్తూ ఉంటారు, ఒక్కడే చేసేసి అంటారు. అలా పొరపాటు. అపద్ధర్మంలో ఎప్పుడో ఒకసారి పనికొస్తుంది. ఎప్పుడు పనికొస్తుందయా అంటే ఆ తండ్రికి ఓపిక లేక, ఆరోగ్యం బాగా లేకపోతే కనుక అతనికి సపోర్ట్గా ఇతను చేయొచ్చు. అతని సపోర్ట్గా, అతను ప్రధానంగా చేసుకోవడానికి లేదు. ఒక్కసారి గృహప్రవేశం చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా పూజలు శాంతులు ఇలాంటివి ఏమైనా ఉంటాయా లేకపోతే? గృహప్రవేశం చేసిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా బాగుండాలి అని చెప్పంటే ముందు ప్రతిరోజు కూడా అండి ఆ ఇంట్లో దీపారాధన, ఆ ఇంట్లో ఉండేటువంటి దేవతలకి నిత్య పూజ అనేటువంటిది అవసరం. ఇప్పుడు నిత్యార్చన జరుగుతూ ఉంటే ఇంటికి కలిసి వస్తుంది. అట్లాగే అన్న సంతర్పణ ఆ ఇంట్లోనండి
ఎప్పుడు అన్న సంతర్పణ జరుగుతూ ఉంటే ఆ ఇంటికి వాస్తు పురుషుడికి మంచిదండి. ఆ వాస్తు దాన్ని ఏమంటారు, యజమానికి మంచిది. యజమానికి. యజమానికి మంచిది. కనుకనే నిత్య పూజ అనేటువంటిది చేసుకోవాలి. సంవత్సరం ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు వస్తాయి, చక్కగా స్వగృహంలో చేసుకోవాలి. ఏ కార్యక్రమం అయినా కూడా ముందు స్వగృహంలో చేసుకోవాలండి. స్వగృహే అని సంకల్పం చెప్పేది దేనికనంటే మనకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఇంట్లో చేసుకోవాలండి. మన వాళ్ళు బయటికి వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో సామూహిక వ్రతం చేశారు, ఈ గుళ్ళో సామూహిక వ్రతం చేశారు అని చెప్పి సామూహిక వ్రతాలు అంటారు. సామూహిక వ్రతాలు ఎవరికండి అసలు? మనకు కాదండి. మన ఇంటికి కలిసి రావాలి అంటే ముందు మన ఇంట్లో చేసుకోవాలి. మనం చేసుకోలేక అవకాశం లేనటువంటి వాళ్ళకి అవి, ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఇబ్బంది వచ్చింది, చేసుకోవాలి అవకాశం లేనటువంటి వాళ్ళకి సామూహిక వ్రతాలు ఏమన్నా అవి పెట్టుకుంటున్నారు. కానీ స్వగృహంలో చేసుకునేటప్పుడు స్వగృహంలో ఈ వ్రతాలు అనేటువంటి మన స్వగృహంలో చేసుకోవాల్సిందేనండి. అది ఓకే. ఇప్పుడు మీరు ఇంత ముందు చెప్పినట్లే విధంగా తూర్పు, దక్షిణం ఇలా ఒక్కొక్కళ్ళ పేరుతో కలిసి వస్తాయి కదా! అవును. అవి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు సపోజ్ మా పెద్దవాళ్ళు లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరో చాలామందిని నేను చూశాను నేను ఇలా. ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది చాలా తక్కువకి వస్తుందని వెళ్ళి పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేసిన తర్వాత ఇది నాకు వాస్తు కలిసి రాలేదు అని వాళ్ళ ఫాదర్స్ వాళ్ళని తిట్టడం ఇట్లా జరుగుతున్నాయి. అది నిజమే అంటారా? అది వాస్తు? అందుకే కదా మనం మొదట్లోనే చెప్పుకున్నాం, అవును. వాస్తు అనేటువంటి చూసిన తర్వాత కొనుక్కోవాలి. హ్మ్. ఖాళీ స్థలం ఎట్లా కొనుక్కున్నా నువ్వు కట్టుబడి చేసేటప్పుడు నీ పేరుతో ఏ ముఖంగా అయితే కుదురుతుందో ఆ ముఖంగానే చేసుకోవాలి. అలా కట్టుబడికి వీలవుతుందా లేదా అనేటువంటి స్థలాన్ని కొనేటప్పుడు నిర్ణయించుకోవాలి. ఓకే. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామంది అడిగి ఎంక్వైరీస్ కానీ లేదంటే ఏదైనా వాస్తుకి సంబంధించి లేదా గృహప్రవేశం చేయడానికి కానీ మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారా? వాళ్ళకి సలహాలు, సూచనలు ఇలా? తప్పకుండా గృహప్రవేశాలు, వాస్తు శాంతులు అయితే నేను చేయిస్తాను. వాస్తు వాస్తు సంబంధమైనటువంటి విషయాలన్నా కూడా మా అన్నయ్య గారు, మా గురుగారు వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా వచ్చి చూస్తారు వాళ్ళు. ఎక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా కాంటాక్ట్ చేయాలి వాళ్ళని? కాంటాక్ట్ నెంబర్ వేసుకోండి, ఆ, 9948709299. అడ్రస్ ఒకసారి ఒకవేళ లేదు మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలవాలంటే కలవచ్చు. కావాలంటే కనుక నాకు ఫోన్ చేసి రావచ్చు. రావచ్చు. మనకి ఈ రోడ్డు పోటు గురించి కూడా చెప్పుకుందాం. రోడ్డు పోటు అనేది తీసుకోవచ్చు అంటారా? తీసుకోకూడదు అంటారా? అది ఎటువంటి రోడ్డు పోటు అనేటువంటిది చూస్తే గానీ చెప్పడానికి అవకాశం ఉండదు. కొంతమంది ఈశాన్యం రోడ్డు పోటు మంచిది అంటారు. మంచిదంటారు, కొంత కలిసి వస్తుంది. అది ఎలా తెలుస్తుందండి? అంటే వాస్తు గురించి మాకైతే తెలియదు. సామాన్యుడిగా మేము వెళ్ళిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలని చేయలేం కదా. సో దానికి మమ్మల్ని మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చా లేకపోతే ఎలా? చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే వాస్తు సిద్ధాంతం చూస్తే కానీ ఓకే చేస్తే కానీ దాన్ని మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు వాస్తు సిద్ధాంతి వేరు, పూజారి గారు నిర్ణయించేది రెండు వేరు వేరా లేకపోతే రెండు అలా ఏమి ఉండవండి. శాస్త్రం అనేటువంటిది మన చదువుని మన చదువుకోవడాన్ని బట్టే ఉంటుందండి. అంతేగాని అది వేరు ఇది వేరు అనేటువంటిది ఉండదు ఇక్కడ. అంటే చాలా మంది ఫస్ట్ వాస్తు సిద్ధాంతం తీసుకెళ్లి చూపించండి అని అంటారు. మనకంటే వాళ్ళందరూ చక్కగా అందరూ చేసినటువంటి వాళ్ళే. వాస్తు సిద్ధాంతాన్ని ప్రత్యేకించే ఉండడం ముహూర్త భాగం మనం నేర్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు భూమిలో మనం చాలా నవధాన్యాలు రకరకాల గింజలు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా. సో అవి వేయడం వల్ల ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలా మంది చెబుతారు. అది ఎంతవరకు నిజం వస్తుంది? నవధాన్యాలు అనేటువంటి మామూలుగా మనం కొన్ని ఇళ్లలో చూస్తే కొన్ని ఇళ్లలో మనం నవధాన్యాలు చల్లుకుంటూ వెళ్తాం. కొన్ని ఇళ్లలో వాళ్ళ యొక్క కులాచారాన్ని బట్టి చల్లగుంజ అంటే ఒక జమ్మి మండని వడ్డింట్లో పెట్టేసి దాని చుట్టూ మట్టి పోసి ఇసుక పోసి ఈ నవధాన్యాలు అనేటువంటి చల్లటం జరుగుతుంది. అవి 16 రోజుల పండుగ దాకా ఎట్లయితే మనం వివాహంలో చేసుకుంటామో అట్లాగే గృహానికి 16 రోజుల పండుగ అనేటువంటిది ఉంటుంది. ఆ మొలకలు ఎంత వృద్ధిలోకి వస్తే కనుక ఆ గృహం అంత వృద్ధిలోకి వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అట్లా చేసేటువంటి వాళ్ళు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కూడా పోతుంది. ఇదే కాదు, ఒక స్థలం అనేటువంటిది కొన్న తర్వాత అండి ఆ స్థలంలో ఏదైనా నెగిటివ్ అనేటువంటిది ఉంటే కనుక కొన్నాళ్ళ పాటు ఆ స్థలాన్ని అంటే తీసుకొని శుభ్రం చేసి వదిలేసేసి దాంట్లో ఆకుకూరలు పండించండి. ఒక గోవుని పెంచండి, ఒక 40 రోజుల పాటు ఆకుకూరలు పండించవచ్చు. స్థలంలో ఏమన్నా మనకి తెలియనటువంటి యొక్క దోషాలు ఏమైనా ఉంటే కనుక పోతాయి. కానీ ఒక రెమెడీ ఇది. గృహప్రవేశం చేసేటప్పుడు ఆవు గోవు ఉండాలంటారు, అలాగే కుడుములు వేస్తారు. ఇవన్నీ ఆ వాస్తు ప్రకారం అప్పటి నుంచి వచ్చేవే కదా ఇవన్నీ. కుటుంబులు అనేటువంటిది ఆచారం, వాస్తు శాస్త్రం కాదు, ఆచారం అది. వెనకట పూర్వులలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే పైన ఈ ఆవిరి చూపించేటువంటి వాళ్ళు, పైన ఏదైనా ఉన్నదేమో అనేటువంటి చేత ఈ ఆవిరి అనేటువంటి చూపించి అట్లా కుడుములు ఎగరేయటం అనేటువంటిది ఒక ఆచారంగా వస్తుంది. అది శాస్త్రం ఏంటంటే గోపూజ అనేటువంటిది శాస్త్రం చేసుకోవచ్చు. గోవు సకల దేవతా స్వరూపం. గోపూజ అనేటువంటిది ముందుగా చేసుకొని సకల దేవతా స్వరూపమైనటువంటి గోవుని ఇంట్లో తిప్పడం ద్వారా సకల దేవతలకి కూడా మనం ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాం. కనుకనే ముందుగా మనం గోపూజ చేసుకొని గోవుని ఇంట్లోకి తీసుకెళ్తాం. కనుక గోవుని తీసుకెళ్ళిన తర్వాత ఆ గోవును కొంతమంది అయితే లోపల కట్టేస్తారు, గృహప్రవేశం చేస్తారు. కొంతమంది అయితే గోవుని లోపలికి తీసుకెళ్ళి బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు తర్వాత గృహప్రవేశం చేస్తారు. అట్లా ఒక ఆచారంగా ఆనవాయితీగా వస్తుంది. అసలు గృహప్రవేశానికి ముఖ్యంగా కావాల్సిన ఏమేమి
ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చెబుతారా ఏమేమి ఉంటుంది? గృహప్రవేశానికి గణపతి పూజ, పుణ్యహవాచన, వాస్తు మండపారాధనము, వాస్తు హోమము, ఇవన్నీ కూడా గృహప్రవేశంలో వచ్చేటువంటివే. ఆ తర్వాత సత్యనారాయణ స్వామివారి వ్రతం అనేటువంటిది ఒక ఆచారం. ఆ తర్వాత వ్రతం కావాలంటే వెంటనే పెట్టుకోవచ్చు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు. కానీ ముందు చేయాల్సిందైతే వాస్తు కర్మకి, వాస్తు శాంతికి వాస్తు మండపారాధన చేసుకోవాలి, వాస్తు పూజ చేసుకోవాలి. కొంతమంది పూజారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇది ఒక్కళ్ళే చేసేది కాదండి, ఒక ఐదుగురితో చేయాలి, ఆరుగురితో చేయాలి. అది నిజమేనా అండి? అది ఖచ్చితంగా అంతమంది వాస్తవం అండి. అవసరం ఉంటుందా? అవసరం అవుతారండి. ఎందుకంటే వాస్తు పూజ అనేటువంటిది ఇవాళ ఒక ఒక పురోహితుడు చేయిస్తారు. ఈ హోమం చేయాలి అని చెప్పంటే వాస్తు పురుషుడికి ఇంత సంఖ్య అనేటువంటిది ఉంటుంది. హోమం ఒక లక్ష్మీ గణపతి, ఒక రుద్రహోమం, ఒక వాస్తు హోమం, ఇవన్నీ కూడా ఒక హోమంలో నిక్షిప్తమై ఉంటాయి. కనుకనే ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి సంఖ్య కావాలి అంటే కనుక అంతమంది ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే అప్పుడు మనకి అంటే రకరకాల పూజలు చేసేయచ్చు ఇక ఆ టైంలో. ఇంకా అవును, ఒక హోమంలో అనేక హోమాలు చేస్తాం కదా. వాస్తు హోమం ఒకటే అనుకోదు. వాస్తు హోమానికైనా వాస్తు పురుషులకు ఒక 1000 సంఖ్య హోమం చేసుకోవాలి. చేయాలి అని చెప్పి నలుగురు ఉండాల్సిందే. ఒకళ్ళే 1000 కూర్చొని చేయాలి అంటే ఏ పని కాదు అసలు. అవును. తర్వాత గృహప్రవేశం చేసిన తర్వాత ఏదైనా టెంపుల్స్కి వెళ్ళాల్సి వస్తుందా? అవసరం లేదు, ఇంట్లోనే? ఆ టెంపుల్కి దానికి దీనికి సంబంధం లేదు. వెళ్తే వెళ్ళొచ్చు. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి దానికి ఇలా అంటారు కదా, అట్లా వెళ్ళాలి అనే నిబంధన ఏం లేదు, నిబంధన లేదు. వెళ్ళకూడదు అనేటువంటి నిబంధన లేదు. ఓకే. గృహప్రవేశం వరకు చేసుకున్నారు. ఇది గృహప్రవేశం సంబంధించిందే కానీ ఈ టెంపుల్కి వెళ్ళడానికి దీనికి సంబంధం లేదు అసలు. అది దేవాలయానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు అసలు. ఒక ప్రాపర్టీని చూసినప్పుడు సామాన్యుడికి ఈజీగా అర్థం అవ్వడం కోసం వాస్తు ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు నేను ఇంటి దగ్గరికి వచ్చాను, ఒక కొత్త ఇల్లు చూడడానికి వచ్చాను, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆయన ఎలా గెస్ చేయొచ్చు ఇది వాస్తు బాగుంది లేదని ఎలా తెలుస్తుంది? వాస్తు బాగుంది అనేటువంటిది ఇప్పుడు దేనికైనా కూడా ఈశాన్యం ద్వారం ఖచ్చితంగా పెడతారు, ఈ తూర్పు ద్వారం పెడతారు, నైరుతిలో బాత్రూములు పెడతారు, అట్లాగే బావులు ఉంటే కనుక ఈశాన్యంలో పెడతారు. ఇవి జనరల్గా మామూలుగా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ప్రతి వాడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఇంకా ఏమైనా సందిగ్ధమైనటువంటి యొక్క ప్రశ్నలు ఉంటే కనుక అప్పుడు వాస్తు సిద్ధాంతిని మీరు సంప్రదించండి సంపూర్ణమైనటువంటి యొక్క అవగాహన కొరకు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇల్లులు కొంతమంది కలిసి రాదు, ఏదో ఫ్యామిలీలో ఏదో డిస్ప్యూట్స్ ఏదో ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే వాస్తుపరంగా ఇది ఇక్కడ ఉండకూడదు, ఇది మళ్ళీ చేంజ్ చేయాలంటారు. అది ఎంతవరకే కరెక్ట్? అది ఖచ్చితంగా ఆ మోడిఫికేషన్స్ చేసుకోవాలా కన్స్ట్రక్షన్లో? అది చూడకుండా నిర్ణయించకూడదండి. ఎందుకంటే వాళ్ళకి కలిసి రాలేదు, ఎవరో కలిసి రాలేదు అన్నారంటే వాళ్ళ జాతకరీత్యా కూడా అయి ఉండొచ్చు. వాస్తురీత్యా కలిసి రాలేదు అనేటువంటిది అది చూస్తేగా నిర్ణయించడం కుదరదు. ఎందుకంటే అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందంటే నాకు ఈ వాస్తు కలిసి రాలేదు అంటాడు చాలామంది. అవునవును. 25-30 ఏళ్ళు బాగానే ఉంటాడు. 1-2 సంవత్సరాలు వచ్చేసరికి అబ్బాయి నాకు ఇల్లు కలిసి రాలేదు అంటాడు. వాడి జాతకరీత్యా బాగాలేకపోయినా కూడా దాన్ని వాస్తు మీద నెట్టడం కరెక్ట్ కాదు. కనుకనే ఇవి వాస్తు దోషమా లేకపోతే అతని జాతకానికి సంబంధించినటువంటి దోషాలా అనేటువంటివి చూసుకోవాలండి. జాతకానికి సంబంధించింది అయితే ఇల్లు కదిలించక్కర్లేదు. వాస్తు దోషం అయితే కనుక ఇల్లు సరి చేసుకోవాల్సి వస్తుంది. అందుకే వాస్తు తెలుసుకోవడానికి ముందుగానే గృహప్రవేశానికి ముందుగానే సంప్రదించాలి. ఎవరైనా సరే గృహప్రవేశం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది అది గృహప్రవేశం అంత ఖర్చు అవుతుందా ఇంత ఖర్చు అవుతుందా అని ఆలోచించుకోకుండా వాస్తు కర్మలు చేసుకోండి, వాస్తు శాంతులు చేయించండి, చక్కగా వాస్తు హోమం చేసుకోండి, ఇంటికి కలిసి వస్తుంది. అది అయిన తర్వాత ప్రతి నిత్యము కూడా మీ ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలకి నిత్యము పూజ చేసుకోండి ఇంట్లో. అప్పుడు మీకు ఆ ఇంటికి కలిసి వస్తుంది. అది కలిసి రాలేదనేటువంటి మాట ఒట్టి మాట అసలు. అది కనుకనే నిత్యము కూడా ఇష్టదేవత ఆరాధన చేయండి. వెంచర్స్ అనేటువంటివి మీరు వేసేటప్పుడు అది ఎటువంటి వెంచర్ అనేటువంటిది కూడా చూసుకుంటుంది. అంతకుముందు జంతువుల కళేబరాలు దాంట్లో ఏమైనా పూడ్చిపెట్టారా, లేదంటే కనుక అది బాగానే ఉందా ల్యాండ్. శ్మశానానికి 1000 గజాల దూరం వరకు కూడా ఇల్లు కట్టకూడదు అనేటువంటిది. ఎందుకంటే ఆ ధూమం అనేటువంటిది వస్తుంది కదా, అది ఆయుక్షణం కాబట్టి పెద్దవాళ్ళు వద్దనే చెప్పేవాళ్ళు. ఇవాళ ఏంటంటే పక్కనే అపార్ట్మెంట్లు కడుతున్నారు కానివ్వండి, అది కరెక్ట్ కూడా కాదు అసలు. శ్మశానానికి 1000 గజాల దూరం వరకు ఇల్లు కట్టకూడదు అసలు. ఇల్లు కట్టకూడదు. ఇప్పుడు శ్మశానం పక్కనే ఇల్లులు. అదే ఇప్పుడు వచ్చింది, శ్మశానం లోపల కూడా ఉంటున్నాయి ఇల్లు. అది కనుక కొంచెం ఆలోచించి తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే మనకి చాలామంది కస్టమర్స్కి కూడా ఉపయోగం ఉంటుంది. ఎవరికైతే ఏమన్నా డౌట్స్ వచ్చినా కూడా మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది కాబట్టి ఈజీగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. గురువు గారు కూడా మనకి ఈజీగానే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏదైనా వాస్తుకు సంబంధించి కానీ లేదంటే మీరు గృహప్రవేశం ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫోన్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇల్లు కొనాలనే డ్రీమ్ని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి కొనేది లైఫ్లో ఒక్కసారే కాబట్టి
సో ఆచి చూచి తీసుకోవాలి, దానికి తగ్గట్టు నిబంధనలు ఇవన్నీ సూచనలు కూడా పాటించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ గుంటూరు ప్రాపర్టీస్. బాయ్ బాయ్.